శ్రీమాత్రే నమః. చాలామంది అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయంలో చక్కటి పరిష్కార మార్గాలు చూపబడతాయి. గురూజీ గారి ఫోన్ నంబర్ 9642 మీ పేరు, ముఖము, చెయ్యి చూసి, ఫోటో చూసి జాతకం చెప్పబడును. పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, కుటుంబంలోని సమస్యలు, సంతానం లేకపోవడం, మరెన్నో సమస్యలకు గురూజీ గారు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం చూపబడుతుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అన్ని అమావాస్యల కంటే సోమావతి అమావాస్య చాలా పవిత్రమైనది. సోమవారం వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య అంటారు. డిసెంబర్ 30వ తేదీన సోమవారం రోజు సోమావతి అమావాస్య ఏర్పడింది. ఈ సోమావతి అమావాస్య రోజున శివుణ్ణి పూజించిన వారికి శాశ్వతమైన పుణ్యఫలితాలను పొందుతారు. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, అలాగే పితృదోషాల నుంచి విముక్తి పొందుతారు. ఈ సంవత్సరంలో ఇదే చివరి అమావాస్య కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఎదుగుదల ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సోమావతి అమావాస్యను శివుడికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పవిత్రమైన సోమావతి అమావాస్య రోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంట్లో శివ పూజను చేసుకోండి. ఈ రోజున చేసే శివ పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళిన వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ సోమావతి అమావాస్య రోజున మీ పూజ గది ముందు కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజున ఎవరైతే ఈ శివమంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అమావాస్య రోజు భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. ఈ దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన జీవితం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో నీటిలో కొంచెం కల్లుప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ప్రతి అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ప్రతి సోమావతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మాత్రం మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ సోమావతి అమావాస్య రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. ఇలా ఎవరైతే వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమశివుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజు మీ ఇంటి ప్రధాన తలుపు పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి. ఈ సోమావతి అమావాస్య రోజున మీ ప్రధాన తలుపు పైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అమావాస్య తిథిని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ అమావాస్య రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నె నిండా రాళ్ల ఉప్పును పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు కూడా అడుగు పెడతారు. అమావాస్య రోజున పొరపాటును కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున
ఒక గుమ్మడికాయను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి. అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను గుమ్మానికి కట్టుకోండి. అమావాస్య రోజు పొరపాటును కూడా నల్లటి వస్త్రాలు వేసుకోవద్దు. అలాగే ఈ అమావాస్య రోజు స్త్రీలు జుట్టు విరబోసుకొని బయటకు వెళ్ళకూడదు. అమావాస్య రోజున జుట్టు విరబోసుకొని బయటకు వెళ్తే మిమ్మల్ని దుష్టశక్తులు వెంటాడుతాయి. అమావాస్య రోజున రాత్రి సమయంలో పెరుగు అలాగే ఉప్పు తినకూడదు. శాస్త్రాల ప్రకారం చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజు చీపురును అస్సలు కొనకూడదు. చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. దీనివల్ల మీ ఇంటి ధన ప్రవాహం తగ్గిపోతుంది. ఈ సోమావతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ తలస్నానం చేయకపోతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా దరిద్రం వెంటాడుతుంది. అమావాస్య రోజు పొరపాటున కూడా తలకు నూనె రాయకూడదు. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. దీనివల్ల మీ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి. అలాగే పూజా సామాగ్రిని కొనకూడదు. గోధుమలు, బియ్యం అస్సలు కొనకూడదు. అమావాస్య రోజున తులసి ఆకులను కోయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ముఖ్యంగా ఈ సోమావతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చంద్రుణ్ణి చూడాలి. చంద్రుడు అంటే సోముడు, ఆ పరమేశ్వరుడు తలపై చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈశ్వరుణ్ణి సోమేశ్వరుడు అని అంటారు. ఈ సోమావతి అమావాస్య రోజున ఎవరైతే చంద్రుణ్ణి దర్శించి చంద్రుడికి నమస్కారం చేసుకుంటారో అలాంటి వారికి ఎన్నో జన్మల అదృష్టం కలుగుతుంది. అలాగే తరతరాలకి తరగని ఐశ్వర్యం వరిస్తుంది. సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో అలాంటి వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా లభిస్తాయని నమ్ముతారు. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలా ఉపవాసం ఉన్న వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. సోమావతి అమావాస్య రోజు తలస్నానం చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది. ఇలా చేసిన వారికి పితృదోషం తొలగిపోతుంది. ఎవరి జాతకంలో అయితే పితృదోషం ఉంటుందో అలాంటి వారికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు 7 సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు నీళ్లు సమర్పిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున రావి చెట్టులో పూర్వీకులు నివసిస్తారని నమ్ముతారు. కాబట్టి రావి చెట్టును పూజిస్తే వాళ్ళకి పూర్వీకుల ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.